అనుదిన వాగ్దానం, డైలీ ప్రామిస్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభనామములో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం దేవుని మాట, నా వల్లనే మీకు ఫలము కలుగును. హోషేయ 14:8. నేను చిగురు పెట్టి సరళ వృక్షము వంటి వాడను, నా వల్లనే నీకు ఫలము కలుగును. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవాది దేవుడైన యెహోవా మనం ఫలించుటకు కొన్ని సూచనలు, సలహాలు, ఆజ్ఞల్లో తెలియచేశారు. ఫలించడం అన్నది ఆయన నుండియే కలుగుతుంది కనుక ఆయన చెప్పిన వాటిని జరిగించుకుంటూ ఫలమును పొందుకున్నట్లును ప్రభు చెప్పిన వాటిని కొన్ని పరిశీలించుకుందాం. కీర్తన 1:1-3 చూస్తే, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గము నిలవక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల అతడు నీటి కాలంలో ఎరను నాటబడిన వాడై, ఆకు వాడని వాడై, తగిన కాలమందు ఫలమును పొందుకుంటాడు. కీర్తన 128:1-3 చూస్తే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడిచినట్లయినా నీకు మేలు కలిగి నీ భార్య నీ లోగిట ద్రాక్షావల్లి వలె ఫలిస్తుంది. యోహాను 15:5. ద్రాక్షావల్లి తీగులు వలె ఎవడు నా యందు నిలిచిండునో, నేను ఎవరి యందు నిలిచిందునో వాడు బహుగా ఫలించినని ప్రభువారు చెబుతా ఉన్నారు. యోహాను 12:24. గోధుమ గింజ భూమిలో పడి చచ్చిన ఎడల ఎలాగ విస్తారముగా ఫలిస్తుందో, అలాగనే భూలోక సంబంధమైన విషయంలో చచ్చిన వారమైన ఎడల విస్తారముగా ఫలిస్తాం. మార్క్స్ 9:41. క్రీస్తు వారు అని క్రీస్తు పేరట ఎవరికైనాను గిన్నెడు నీళ్లు త్రాగనిచ్చినా తప్పక వానికి ఫలము కలుగుతుంది. లూకా 6:35. మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయడి, అప్పుయుడి, అప్పుడు మీకు కలిగే ఫలం గొప్పదిగా ఉంటుంది. అంతేకాదు, పరలోకంలోనూ అత్యధికమైన ఫలం కలగాలంటే మత్తయి సువార్త 6:1 మనుషులకు కనబడవల్లని మనం చేసే నీతి క్రియలు చేయకుండా జాగ్రత్త పడాలి. అలాగే 3వ ధర్మం చేయనప్పుడు రహస్యంగా చేయాలి. 6వ ప్రార్థన చేయనప్పుడును మనుషులు చూచినట్లుగా కాక తలుపులు వేసుకుని రహస్యంగా చేయాలి. 16వ ఉపవాసం ఉన్నప్పుడును మనుషులకు కనబడినట్లుగా చేయకూడదు. ఇలాగున చేయటం ద్వారా రహస్యమందు చూచి పరలోకపు తండ్రి మనకు ఫలము కలుగు చేస్తాడు. అవును, దేవునికి ఇష్టముగాను దేవుడు చెప్పినట్లుగాను చేస్తూ బహు విస్తారమైన ఫలములు కలుగునట్లు దేవుడు అనుగ్రహించిన ఫలాలను, దేవుని వలన కలుగు ఫలాలను సమృద్ధిగా పొందుకుందాము గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తుతులు, స్తోత్రాలు. దేవా, నీ యందు భయభక్తులు కలిగి నీ అందే నిలిచి ఉండి నీ మార్గాల్లో నడుస్తూ దివారాత్రంలో నీ వాక్కును ధ్యానిస్తూ నీ వాక్య ప్రకారమే జీవిస్తూ మేము ఏ మంచి కార్యం చేస్తూ ఉన్నా మనుషులకు కనబడవల్లని చేయక ఇహమందును పరమందును అత్యధికమైన విస్తారమైన ఫలములను బహుగా ఫలించినట్టు కృపాభాగ్యం మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ యేసు నామములో అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.